అందరికీ నమస్కారం అండి. నేను మీ ట్రావెలర్ లిక్కిని. ఈరోజు వీడియోలో ఆదియోగి ఈషా ఫౌండేషన్‌కి ఎలా వెళ్ళాలి? ఆదియోగి ఈషా ఫౌండేషన్‌లో వాళ్ళ ఓన్ రూమ్స్ ఉంటాయండి. అవి ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో, ముందుగా ఆదియోగి ఈషా ఫౌండేషన్‌కి ఎలా వెళ్ళాలి? ఆదియోగి ఈషా ఫౌండేషన్ వెళ్ళాలి అంటే ముందుగా మనం కోయంబత్తూర్ రీచ్ అవ్వాలి. కోయంబత్తూరు తమిళనాడు రాష్ట్రంలో ఉంది. కోయంబత్తూర్ వెళ్ళడానికి మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ ఉందండి. దాదాపు అన్ని మేజర్ సిటీస్ నుండి కోయంబత్తూర్‌కి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసి బుక్ చేసుకోండి. మొన్న నేను వెళ్ళినప్పుడు విజయవాడ నుండి కోయంబత్తూర్ వెళ్ళడం జరిగింది. 2265 అహల్యానగరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో. మీరెవరైనా విజయవాడ నుండి స్టార్ట్ అవుతే కన్ఫర్మ్‌గా ఈ ట్రైన్‌లోనే వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. వన్స్ మీరు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ రీచ్ అయిన తర్వాత బయటికి వచ్చి గాంధీపురం వెళ్ళే బస్సు గాని, ఆటో గాని పట్టుకొని గాంధీపురం బస్ స్టాండ్‌కి రీచ్ అయిపోండి. అక్కడ నుండి ఈషా ఫౌండేషన్ వెళ్ళడానికి 14D బసెస్ అనేవి వెళ్తాయి. కోయంబత్తూర్ నుండి ఈషా ఫౌండేషన్ 1 అవర్ 30 మినిట్స్ ఉంటుంది. ₹39 టికెట్ అయితే తీసుకుంటాడు. ఇలాగా ఈషా ఫౌండేషన్‌కి అయితే రీచ్ అయిపోండి. ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్‌లో cottage.isha.in అని టైప్ చేసి లాగిన్ అవ్వండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. చెక్ ఇన్ టైము, చెక్‌ఔట్ టైమ్ అనేది కనబడుతుంది. మీరు ఎన్ని గంటలకి ఈషా రీచ్ అవుతారో దాన్ని బట్టి చెక్ ఇన్ టైమ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే చెక్‌ఔట్ టైమ్‌లో మనకి ఎక్స్ట్రా చెక్‌ఔట్ టైమ్ కూడా ఆప్షన్ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతుంది. నేను శివపాదం 4లో నాన్ ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాను. ₹990 పడింది పర్ డేకి. మీరు సోలోగా వెళ్ళినా, కపుల్స్‌గా వెళ్ళినా, 4 మెంబర్స్ వెళ్ళినా, 5 మెంబర్స్ వెళ్ళినా అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ చూసి బుక్ చేసుకోండి. మీరు బుక్ చేసుకునే దాన్ని బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. మీరు ఏదైనా ఒక రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా కిందకొస్తే ఇలా కనబడుతుంది. మీరు ప్రైమరీ గెస్టా? లేదా మీరు ఎవరికైనా బుక్ చేస్తున్నారా అని అడిగిద్ది. ప్రైమరీ గెస్ట్ అయితే ప్రైమరీ గెస్ట్ పెట్టుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి నెక్స్ట్ పేజ్‌కి అయితే మూవ్ అవ్వండి. నెక్స్ట్ పేజ్‌లో మనకి పేమెంట్ ఆప్షన్స్. సో, యూపీఐ పేమెంట్ చేసి బుకింగ్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోండి. పేమెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ మెయిల్‌కి ఒక కన్ఫర్మేషన్ ఓటీపీ వస్తుంది. దాంట్లోకెళ్ళి ప్రీ చెక్ ఇన్ అని ఉంటుంది. ప్రీ చెక్ ఇన్ చేస్తే అన్నీ అయిపోతాయి. డైరెక్ట్‌గా వెళ్ళి రూమ్ అనేది తీసేసుకోవడమే ఇంకా. ఈషాలో మనం బుక్ చేసుకున్న రూమ్‌కి ఎలా చెక్ ఇన్ అవ్వాలి, అలాగే ఎలా వెళ్ళాలని చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది సర్పద్వారం. సో, మిమ్మల్ని ఆటో వాడు ఇక్కడే దింపుతాడనమాట. ఆటో వాడైనా, బస్సు వాడైనా ఇక్కడే దింపుతాడు. ఇది సర్పద్వారం. ఈ సర్పద్వారం నుండి లోపలికి వెళ్ళాలి. రూమ్‌లో చెక్ ఇన్ అవ్వాలంటే ముందుగా మనం వెల్కమ్ పాయింట్‌కి రీచ్ అవ్వాలి. సర్పద్వారం నుండి వెల్కమ్ పాయింట్ ఒక 400 మీటర్స్ వరకు ఉంటుంది. అక్కడి వరకు నడవాలన్నమాట. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే తప్పదు. ఈ 400 మీటర్స్ అయితే కన్ఫర్మ్‌గా నడవాలి. వెల్కమ్ పాయింట్స్ నుండి మనకి కొన్ని వాళ్ళు ఈషా వాళ్ళు ప్రొవైడ్ చేసినవి ఉంటాయన్నమాట షటిల్స్‌ని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే వెల్కమ్ పాయింట్. ఇక్కడ నుండి మనం రూమ్స్‌కి అనేది చేరుకోవాలి. ముందుగా ఇక్కడ చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మనం పర్సనల్ డీటెయిల్స్ అవి ఇచ్చి చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది ముందుగా. నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఇలా మీకు షటిల్స్ ఉంటాయండి. మీరు బుక్ చేసుకున్న రూమ్ వరకు తీసుకెళ్ళి వాళ్ళు డ్రాప్ చేస్తారు. ఒకవేళ మీరు కపుల్స్ గానీ, బ్యాచిలర్స్ గానీ ఎవరైనా వస్తే సైకిల్స్ ఉంటాయి. ఈ సైకిల్స్ మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నో ఇష్యూ. ఎవ్వరు అడగరు మనకి. ఇదేనండి నేను బుక్ చేసుకున్న శివపాదం 4. పదండి లోపలికెళ్ళి చూసేద్దాం అసలు ఎలా ఉంది రూమ్ అనేది. మావా రూమ్ అయితే ఇదే మావా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే రూము. మనకి ఈషా ఫౌండేషన్‌లో ₹990కి ఇచ్చే రూమ్ అయితే ఇదే అనమాట. 2 పీపుల్స్ 2 బెడ్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి బట్టలు పెట్టుకోవడానికి కూడా అల్మార్ అయితే ఉంది. మేము అల్మార్ అంటాము. అండ్ బట్టలు తగిలించుకోవడానికి కూడా ఉంది. అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి. చాలా పెద్దది రూమ్ అయితే. టేబుల్ ఫ్రెష్ ఏదైనా తినడానికి, బాత్రూమ్, ఏసీ కూడా ఉంది. కానీ ఏసీ వర్క్ అవ్వట్లేదు. ఆన్ చేస్తే వర్క్ అవ్వచ్చు. బట్ నాకు యాక్సెస్ అయితే ఇవ్వలేదు. అండ్ మీకు ఒకసారి బాత్రూమ్ కూడా చూపిస్తాను. బాత్రూమ్ కూడా చాలా నీట్‌గా ఉంది. ఈషా కాటేజ్‌లో మనం రూమ్ తీసుకుంటే కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. అవేంటి అనేది ఇక్కడ లిస్ట్ పెట్టాను చూడండి.
అలాగే ఈషాలో ఉన్న ప్లేసెస్, ఈషాలో ఉన్న ఫుడ్‌కి సంబంధించినవి, టైమింగ్స్ అవి ఉంటాయి. ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి వీలైతే. చూసారు కదండీ! ఈషా ఫౌండేషన్‌లో నేను రూమ్ ఏ విధంగా తీసుకున్నానో.